సింహరాశి వారికి ప్రయాణాలు ఈ వారం అనుకోకుండా చేయాల్సి వస్తుంది. దీనివల్ల వృధా ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలకు సంబంధించిన చర్చలు ఎక్కడైతే జరుగుతారో అవి మందగిస్తాయి అని చెప్పవచ్చు. వీరు ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా ఆ పనులు మధ్యలోనే ఆగిపోవడం కానీ మందకొడిగా సాగడం కానీ జరుగుతుంది. దీనివల్ల సింహరాశి వారికి కోపము, అసహనము, చికాకు అధికమవుతుంది. కాబట్టి ప్రస్తుతం వీరికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి కోపం, అసహనానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. స్థిరాస్తి క్రయ విక్రయాల విషయంలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఈ వారం వీరికి తలెత్తే అవకాశం ఉంది. అదేవిధంగా ఆరోగ్యం విషయంలో కూడా ఈ వారం సింహరాశి వారి ఎటువంటి నిర్లక్ష్యం వహించడము మంచిది కాదు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు నెమ్మదించిన చివరికి మాత్రం పూర్తి చేస్తారు. కాబట్టి ప్రధానంగా ఈ వారం ఈ రాశి వారికి ఏం కావాలంటే ఓర్పు కావాలి, సహనం కావాలి అని చెప్పక తప్పదు. అదేవిధంగా వీరు చేసే ఆలోచనలు, వీరు తీసుకునే నిర్ణయాలు ముఖ్యంగా 10 మందికి కూడా ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా కుటుంబ సభ్యుల వైఖరి వల్ల కూడా కొంతవరకు విసుగు చెందుతారు. కుటుంబ సభ్యుల మంచి కోసం నేను మాట్లాడుతుంటే, నేను నిర్ణయాలు తీసుకుంటే ఎందుకు కుటుంబ సభ్యులు నన్ను అర్థం చేసుకోవడం లేదు అన్నట్టుగా వీరి యొక్క ఆలోచన విధానం ఈ వారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక చిన్ననాటి విషయాలు కూడా ఈ వారం మీరు బాగా గుర్తుకు తెచ్చుకుంటారు. బంధుగణం నుంచి కొన్ని విషయాల్లో ఈ రాశి వారి మీద ఒత్తిడి వచ్చే అవకాశం అధికంగా ఉంది. తరచూ ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఆదాయానికి కొంత లోటు ఏర్పడినా క్రమేపీ ఆదాయం పుంజుకుంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఎక్కడైతే వీరి మాటకు విలువ లేదు, ఎక్కడైతే వీరు కాస్త మనస్తాపం చెందుతారో అక్కడ వీరు చేయాల్సిందంటే మౌనం అన్ని విధాల శ్రేయస్కరం. కాబట్టి కాస్త వీరు సైలెంట్గా ఉంటే సరిపోతుంది. విషయాలన్నీ కూడా సర్దుకుంటాయి అని కూడా చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తులకు ఈ వారం కష్టతరమైన సమస్యలు కొన్ని ఎదురవుతాయి. కొంతమంది వ్యాపారస్తులను ఎదుటి వ్యక్తులు నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తారు. వారి పట్ల కూడా ఓ కన్నేసి ఉంచడం చాలా మంచిది. చాకచక్యంగా వ్యవహరించడం వ్యాపారస్తులకు చాలా మంచిది. ఉద్యోగస్తులకు ప్రధానంగా ఉద్యోగ జీవితంలో తెలుసో తెలియకో చేసే పొరపాట్ల వల్ల మాట పడాల్సి వస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులు ఏదైనా అధికారులతో మాట్లాడేటప్పుడు కానీ, మీటింగ్స్ వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా ఫైల్ వాళ్ళకి సబ్మిట్ చేసేటప్పుడు కానీ 1-2 సార్లు అంటే పొరపాట్లు ఏమైనా జరిగాయా అని రీచెక్ చేసుకోవడం అంటమే అలా చేసుకుని ముందుకు వెళ్ళడం మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా వైద్య రంగం వారు ఆకస్మికంగా విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తుంది. క్రీడా రంగం వారికి, ఐటీ రంగం వారికి ఈ వారం కాస్త మిశ్రమంగా ఉంటుంది. మహిళలకు మానసిక ఆవేదన కాస్త అధికంగా ఉంటుంది.